అండి. మన టెక్స్ట్ బుక్‌లో కలువ గింజలు 300 నుంచి 400 ఏళ్ళు జీవించి ఉంటాయని ఉన్నదండి. దగ్గు వ్యయం గురించి పాఠ్య పుస్తకంలో ఇచ్చిన సరైన వివరణ ఏంటి? గంటకు 50 కిలోమీటర్లు, గంటకు 100 కిలోమీటర్లు, గంటకు 96.5 కిలోమీటర్లు, గంటకు 90.5 కిలోమీటర్లు. సి అండి. దగ్గు వేగం 96.5 కిలోమీటర్లు. కిరణజన్య సమయోక్రియకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. మొక్కలు వేళ్ల ద్వారా నీటిని గ్రహిస్తాయి. సూర్యరశ్మి సమక్షంలో ఆహారాన్ని తయారు చేస్తాయి. 1 మాత్రమే రైటు, 2 మాత్రమే రైటు, 2 సరైనవి, 2 తప్పు. సి 2 సరైనవండి. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి నీరు, ఖనిజాలు, సూర్యరశ్మి 2 అవసరం. పత్రరంధ్రాలను పరీక్షించే ప్రయోగాల్లో తీసుకోవాల్సిన ఆకు: ఎండిన ఆకు, కలబంద మాదిరిగా ఉండే రసభరిత పత్రం, వేపాకు, పల్చని కాగితం లాంటి ఆకు. కలబంద మాదిరిగా ఉండే రసభరితమైన పత్రాన్ని తీసుకోవాలని ఒక కృత్యం పోర్లో ఉన్నదండి. పెరుగుదల విషయంలో మొక్కలకు జంతువులకు ఉన్న ప్రధాన తేడా ఏంటి? మొక్కలు నిర్ణీత వయసు వరకే పెరుగుతాయి, జంతువులు జీవితాంతం పెరుగుతాయి. మొక్కలు జీవితాంతం పెరుగుతాయి, జంతువులు నిర్ణీత వయసు వరకే పెరుగుతాయి. 2 జీవితాంతం పెరుగుతాయి. అందులో రైట్ ఆన్సర్ సి అండి. పేజీ నెంబర్ 196లో మొక్కల జీవితాంతం పెరుగుతాయి కానీ మనలో ఆ మాదిరిగా పెరుగుదల ఉన్నదని స్పష్టంగా ఉన్నది. అట్లాంటిక్ జెయింట్ స్క్వీడ్ కన్ను పరిమాణం 30 సెంటీమీటర్ల వ్యాసార్థం, 40 సెంటీమీటర్ల వ్యాసార్థం, వ్యాసం 40 సెంటీమీటర్ల వ్యాసార్థం, 20 సెంటీమీటర్ల వ్యాసార్థం. సి అండి. 40 సెంటీమీటర్ల వ్యాసార్థం. కింది వాటిలో సజీవుల సాధారణ లక్ష్యాలు ఏంటి? శ్వాసించడం, విసర్జించడం, ఉద్దీపనలకు ప్రతిస్పందించడం. 1, 2 మాత్రమే, 2 మరియు 3 మాత్రమే, 1 మాత్రమే, 1, 2 మరియు 3. ఒక కథ ఉందండి. లిలీపుట్, డేవిడ్ మరియు గోలియత్ కథల ప్రస్తావన ఏ అంశం వివరించడానికి చేశారు? మన టెక్స్ట్ బుక్లో ఈ కథలు ఉన్నాయని. మొక్కల ఆహారం, సజీవుల పెరుగుదల, జంతువుల చలనం, విసర్జన క్రియ. సజీవుల పెరుగుదల గురించి అండి. కింది వాటిలో అండోత్పాదక కానిది ఏది? కోడి, పాము, పావురం, ఆవు. ఆవు అండి. మిగతా 3 అండోత్పాదకాలు. జంతువుల చలనానికి సంబంధించి సరికాని జత ఏది? పాము ప్రాకడం, చేప ఎగరడం, ఈగ కేవలం నడవడం, మనిషి పరిగెత్తడం. ఈగ ఎగరడం, నడవడం వంటి చలనాలు ఉంటాయి, కేవలం నడవడం అనేది తప్పు. గుడ్డులోని అల్బుమిన్ గురించి సరైన వాక్యం. ఇది ఒక ప్రోటీన్. ఇది గుడ్డు పచ్చ సొనలో ఉంటుంది, గుడ్డు తెల్ల సొనలో ఉంటుంది, కోడిగుడ్డులో ఇది ఉంటుంది.